ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాం. ఋగ్వేదంలోని ఒక మంత్రము మృత్యుంజయ మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనిని త్ర్యంబక మంత్రము, రుద్ర మంత్రము, మృత సంజీవిని మంత్రము అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదంలో 3:60లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రి మంత్రములాగానే ఇది కూడా మన సనాతన ధర్మంలో ఒక సుప్రసిద్ధమైన మంత్రము, మృత్యుంజయ మంత్రము. చనిపోతామనే భయంతో ఉన్నవారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు. దీర్ఘరోగంతో బాధపడేవారు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని నిత్య పారాయణంగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారి నుంచి వారిని తీగ నుంచి దోసకాయను దూరం చేసినట్లు దూరం చేస్తాడు. ఈ మంత్రమునకు ఋషి వశిష్ఠుడు, ఛందస్సు అనుష్టుప్ దేవుడు, శివుడు శ్రీ మృత్యుంజయ త్రయంబకేశ్వరుడు, బీజము హాం శక్తిదేవి అమృతేశ్వరి. ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు. ఈ మంత్రము తైత్తరీయోపనిషత్తులోని నారాయణ ప్రశ్నములోనిది. ఇది తైత్తరీయంలో 56వ అనువాకం. సుగంధ పరిమళం కలిగి పుష్టిని వృద్ధి చేసే 3 కన్నుల పరమేశ్వరా, నిన్ను పూజిస్తున్నాను. బంధనాత్, బంధనం నుంచి అంటే తీగ నుంచి లేదా తొడిమి నుంచి, ఉర్వారకమివ దోసకాయను వలె, మృత్యో చావు నుంచి, ముక్షీయ విడువడిన వాడును అగుదునుగాక, అమృతాత్ మోక్షము నుంచి, మా వద్దు వదిలిపెట్టేవాడును కూడా కాకుండా ఉండునుగాక. తొడము నుండి దోసపండును ఎలా వేరు చేస్తున్నావో అలాగే శివ, మృత్యువు నుంచి నన్ను వేరు చేయుము. అమృత సమానమైన మోక్షము నుండి నేను ఎప్పటికీ విడవడకుండా ఉండునుగాక. ఇది కాక మృత్యుంజయ స్తోత్రము లేదా మహామృత్యుంజయ స్తోత్రము అనే స్తోత్రం కూడా ఉంది. ఈ స్తోత్రానికి మార్కండేయుడు ద్రష్ట. ఓం భగవంతుడు ప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినపడేటట్లుగా ఓ నాదం వినిపడిందని, ఆ నాదమే ప్రణవనాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ ఉ మా అనే అక్షరాల సంగమమే ఓంకారం. ఓం. ఋగ్వేదము నుండి అకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మకారం పుట్టాయి. ఈ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది. త్రంబకం భూత భవిష్యత్తు వర్తమానాలకు శివుని 3వ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉంటున్న శివుడు త్రినేత్రుడు అనబడుతున్నాడు. త్రయంబకం అంటే 3 నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో ఉన్న సూక్ష్మరూప నేత్రం 3వ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని 3వ నేత్రానికి దాహక శక్తి, సంజీవని శక్తి 2 ఉన్నాయి. యజామహే అంటే ధ్యానిస్తున్నానని అర్థం. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. సుగంధం మంచి గంధము, సువాసన ద్రవ్య వాసన కలిగినటువంటి మహాస్వామి మన మీద జనవాత్సల్యం అనే సుగంధాన్ని ఇచ్చి పెడుతున్నాడు. పుష్టివర్ధనం మనం పుష్టిగా ఉండేటట్లు సాకుతున్న స్వామి సర్వత్వా నెలకొని ఉన్నాడు. సృష్టి యావత్తు ఆయన అధీనంలో ఉంది. ఊర్వారకం యువబంధనం దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యముల నుండి మరియు మరణము నుండి కూడా
గట్టెక్కించుతాడు. మృత్యోర్ముక్షీయ, అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మృత్యువు నుంచి కూడా మనకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాము. మృత్యువు అంటే భౌతికమైన మరణం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. అమృతాత్, స్వామి అల్పసంతోషి, సులభ ప్రసన్నుడు. ఈ మహామృత్యుంజయ మొత్తాన్ని ప్రతిరోజు మనము పఠించినట్లయితే మనకు మరణం వలన కలుగు భయము, ఆపదల వలన, యాక్సిడెంట్లు అంటే అపాయాల వలన కలిగేటువంటి భయాలన్నీ పోతాయి. ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపించడం మనకు ఆపదల నుండి, ప్రమాదాల నుండి రక్షిస్తుందని చెప్పుకోవడం కద్దు. ఓం తస్సత్. సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం, మన వేదాలను కాపాడుకుందాం, మన మహత్తరమైన మంత్రాలను మనము జపించుకుందాం. ఓం తస్సత్. శుభం భూయాత్.